అయితే ఇప్పుడు సంక్రాంతికి కలుపుతున్నామండి. దొరకది సామలు కూరలు అయి పండితే శ్యామ కూర ఉంటాయి, శ్యామ దుంపలు తింటాం చూడు, ఆ శ్యామ కూర, ఆ కొండలో ఉన్న రకాల కూరలు ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చాయి. చాలా రకాలు ఉన్నాయండి, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అప్పుడు శ్యామత కూర అని, బొద్దు కూర అని, వాళ్ళకి ఎక్కువ బొద్దు కూర తెలుసు, పుల్లకూర, ఇంకేదేదో కూరలు ఉన్నాయి, ఆ కూరలు మరి దొరలు అంటారు. ఏం దొరలు వెనకట అప్పుడు అడవిలో దొర, ఇప్పుడు అందరు పోయింది, దొర పోయింది, అందరు పోయింది. మన ఎవరు పడుచుకుంటాడు ఇప్పుడు? అందరు వెళ్ళిపోండి అంటారు అందరు అడవిలోకి వెళ్ళి. మీరు అది అమాసం వాడతారా? సమ్మక్క తల్లి భక్తులు, సమ్మక్క తల్లి పూజ చేస్తాము, శివుని పూజ చేస్తాము, దేవుడు ఉంటుంది, ఇంటికి దేవుడు ఉంటారు కదా. మీరు కూడా చేస్తారు కదా పూజలు చేయరా? కొండరెడ్లు ఏం పూజ చేసేది చెప్పు? ముత్యాలమ్మ, పోతురాజు పండుగలు చేస్తారు. తర్వాత ఇప్పుడు మామిడికాయ పండుగ, తర్వాత మన గోంగూర, సామకొత్తలు, భూమి పండుగ, ఇప్పుడు చేస్తారు కదా చిక్కుడుకాయ పండుగ. చేయట్లేదా? అయితే ఇప్పుడు సంక్రాంతికి కలుపుతున్నామండి. దొరకది సామలు కూరలు అయి పండితే శ్యామ కూర ఉంటాయి, శ్యామ దుంపలు తింటాం చూడు, ఆ శ్యామ కూర, ఆ కొండలో ఉన్న రకాల కూరలు ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చాయి. చాలా రకాలు ఉన్నాయండి, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అప్పుడు శ్యామత కూర అని, బొద్దు కూర అని, వాళ్ళకి ఎక్కువ బొద్దు కూర తెలుసు, పుల్లకూర, ఇంకేదేదో కూరలు ఉన్నాయి, ఆ కూరలు మరి కొమ్ములు అంటారా, కొక్కులు అంటారా, మరి ఏం కాకరకాయలు, పుట్టగొడుగులు కూడా బాగుంటాయి, కోడి మాసం అవి తిన్న వాళ్ళకి కామెర్లు అన్నది రాదు. ఏది ఎండ్రపీతలా? ఎండ్రపీతలేటి, కొక్కులేటి, కొమ్ములేటి తిన్న వాళ్ళకి అప్పుడు తినే కామెర్లు అన్నది రాదు. తర్వాత మనం ఈ కొర్రలు, అణుకొర్రలు, సామలు, గంటలు ఇవన్నీ తినేది కదా. కొండసేలలో పండిటి, కొండసేలలో మందు లేకుండా పండేటి, మందు లేదు, బలం ఉండేది బాగా. మళ్ళీ ఆవులు బాగానే ఉండేటి, మొత్తం ఏటి ఆవులేటి, మేకలేటి, గేదెలేటి అన్ని ఊరు మొత్తం ఉండేటి. మా వాళ్ళు మొత్తం అమ్మేసుకున్నారు. మరి ఇప్పుడు అక్కడ వెళ్ళిపోమంటా అన్నట్టు, ఏం పట్టణం అంటే బైరాగపట్నం పోమంటా, పోయి మరి ఉండగలుగుతావు నువ్వు? ఏం అప్పుడు దాకా ఉంటే మాట పోవాలంటారు కదా. మరి ఇప్పుడు వెళ్ళిపోవాలంటారు కదమ్మా ఆదిలక్ష్మి, ఇప్పుడు వెళ్ళిపోవాలంటారుగా, కొండరేట్లు అందరూ వెళ్ళిపోవాలి, మీరు అందరూ ఉండదు అంటారుగా. మరి ఏం చేద్దాం? మరి మా వాళ్ళు కూడా కోయలను కూడా అటు పక్కన చింతూరు ఇవన్నీ పునరంకెల నుంచి కూడా మొత్తం మీరు వెళ్ళిపోవాలి. వాళ్ళు మేము అమ్ముడు పోయినట్టేనండి, ఇంకా మాకు ఇచ్చారు డబ్బు, ఇంకా కొద్దిగా ఇవ్వాలి, అది ఇస్తే మేము కూడా వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళు చెప్పిన చోటకి ఇంకా అమ్ముడు పోయినట్టేగా, అయిపోయినట్టు. మరి ఈ భూములు, ఈ దేవుళ్ళు, ఈ పండగలు ఇవన్నీ పోయినట్టేగా, ఇంకా అన్నాడు మోసుకొని అక్కడ చేసుకోవటం. వస్తారా మరి దేవుళ్ళు ఏమైనా వస్తారా అడిగి? మనం ఎక్కడ ఉంటే ఆ దేవుడు అక్కడే. అంతేనా? అంతే. పంట మరి పంట అడవి పంట రాదు కదా, నువ్వు చెప్పిన రావుగా. అవన్నీ రావు. మరి ఏం చేస్తావు అక్కడ పోయి? బిల్డింగ్ కట్టిండు, బిల్డింగ్ లో కూర్చొని ఏం చేస్తావు? అక్కడ కూర్చొని పెట్టాము, అప్పుడు వాళ్ళే తెచ్చి పెడతారు. ఎవరు? ప్రభుత్వం? గవర్నమెంట్ మాకు కూర్చోబెట్టి పెంచాలి. ఇక నువ్వు ఎక్కడికి పోయేది లేదు, పనికి పోయేది లేదు, అడవికి పోయేది లేదు, గడ్డ లేదు, దుంపలు లేవు, ఆకులు లేవు, కూర్చోబెట్టి అన్ని రకాలండి. చింతపిక్కలు ఉన్నాయి, అవి ఏపుకొని నానబెట్టుకొని తినండి, ఎంత బాగుంటాయి చింతపిక్కలు. ఇది మామిడి టెంకలు కూడా మరి పప్పు కరువు అప్పుడు మరి ఎంత మళ్ళీ చాలా పని దానికి. పండిని తెచ్చుకోవటం, తెచ్చుకొచ్చి ఇలా చెక్కలు కొట్టడం, 2 చెక్కలు అవుతాయిగా, ఆ ఎండలో పెట్టడం, చెరగటం, చెరిగి ఒక దాడిలో దాచుకోవటం, వర్షాకాలానికి దాచుకొని ఇంకా నానబెట్టుకోవటం నీళ్ళట్లోకి. ఆ రాత్రిలో నానుతాయి ఒక బుట్టలోకి. బుట్ట ఉంటుంది కదా, బుట్టలో ఆ బుట్టలోని ఒక ఆకు పెట్టి మళ్ళీ ఆకులు పెట్టేసి దానిపైన రాయి చేడాలి. చేడి ఒక రోజు నిద్రకు ఉంచాలి. దానికి నిద్రకు ఉంచితే ఏమైంది, మళ్ళీ ఒక రోజు మెత్తగా దంచి ఇలాగ కోడాలి, అద్దాలి చుట్టూరు. మావాలి పప్పుల పిండి అద్దుతాను అట్లా అద్దాలి. అద్దిన తర్వాత బుట్టలు ఉంటాయి, బుట్టలు ఆ బుట్ట పెట్టి దాంట్లోని ఈ నీళ్ళంతా దాంట్లో పోసేయటమే. పోసేసి బాగా తెల్లగా కషాయం అని తెలిపోద్ది కదా, జిడ్డు ఉంటది కదా, ఆ జిడ్డు మొత్తం వెళ్ళిపోయింటే
కొద్ది నోట్లో వేసుకొని చూడతాం. చూస్తే మంచిగా సప్పగా ఉంటుంది అనుకో, అప్పుడు జిడ్డు పోయినట్టు. తెచ్చుకొచ్చి దానికి ఇంట్లో పెట్టుకొని ఉట్టి పప్పులన్నీ వేసి అందులో సగం మళ్ళీ దంపాలి. దంపేసరి పెట్టుకొని జావ కాసుకోవాలి. సగమేమో దంచటం, దంచేసి ఆకులోని అద్ది పప్పులు కావాలి. పప్పులు కాల్చి తినట్టాలి. చాలా మంచి మంచి అప్పుడు ఉండేటి అన్ని కదా. ఎందుకంటే ఆహారం బలమైంది అప్పుడు బాగా. కొమ్మలు అంటారా మరి అవి ఎదురుపిడేలు, మరి అవి తెచ్చుకొని తినేవాళ్ళం. అవి పచ్చి బాగా వర్షాకాలం తిన్నారుగా. నేను కరెంట్ పిల్లలు చూసిన మొత్తం చెక్కుతా ఉన్నారు మంచిగా. ఇలా గీస్తారండి, ఇలా గీస్తే మంచిది కాదు. ఇలా చెక్కుతేనే మంచిది. చెక్కితే మంచిగా ఉంటుందా? చెక్కి ఇక దాన్ని ఉడకబెట్టి ఆ రాత్రి దాకా ఉడకబెట్టాలి. ఎర్రగా పూస్తుంది. తెల్లారి పిసుక్కొని పప్పు అన్ని వేసుకోవచ్చు, ఇదన్నీ వండుకోవచ్చు. బాగుంటది కదా. అంతే అండి. అయితే ఇవన్నీ కోల్పోతాం మనం కదా. ఇవన్నీ పోయి గెలిచింది మా పిన్ని. నేను చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాం అంది ఒకటే మాట. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా మాకు కూర్చోబెట్టి పెంచాలి అంతే. మరి ఇక్కడ అన్ని ఉన్నాయి. ఇటు గోదరికి వెళ్తే చేపలు, అటు వెళ్తే అన్ని ఆకుకూరలు, చేలలోకి వెళ్తే పచ్చకూర. ఎన్నెళ్ళు పెట్టిపోయి ఆడ బైరాగపట్నం లేకపోతే అటు బుట్టాయి కూడా ఇప్పుడు మధ్య పొద్దుటి కూలికి వెళ్తున్నారండి. వెళ్ళి 300 తెచ్చుకుంటున్నారు. అవి కానీ చెప్పింటి కానీ 4-3 ఖాళీ కదా. అడిపోయి కాసిన పుల్లలు తెచ్చుకుంటున్నారు. మరి పుల్లలు ఉంటాయి కదా, మరి వంట ఉడికే మరి వంటలో ఆ గ్యాస్ ఎందుకు? అది ఎన్ని రోజులు వస్తుందండి? ఇది 2-3 ఆ గ్యాస్ 10 మంది కుటుంబాలు ఉంటారు. అంతే కదా. సరే ఇవన్నీ పోతాయి కాబట్టి మనం ఏమంటాం అంటే మేము ఇక్కడి నుంచి పోము, చచ్చిపోయి ఉంటాం కానీ మేమైతే బెటర్ అని మీరు అంటారు. అంతే కదా. ప్రభుత్వాలు కూడా ఆలోచన అదే చేయాలమ్మా. ఇప్పుడు మనం తీసుకెళ్లి ఎక్కడో పెట్టి చంపే బదులు ఏది ముస్తే ఇండే ముస్తే అయిపోద్ది, అందరు ముచ్చే ఒకటిసారి అయిపోద్ది. అదే అంటున్నా. ఇంకా ఇటువంటి పంప బదులు అది గాడిలో జరిగింది కదా ప్రమాదం. ఇంకా అదేదో ఆ గోదావరి తల్లి తోడకపోతే మంచిది కదా. తల్లి పిల్ల నిదట్లో అలా పోతే మంచిది కదా. అంతేగా. ఇంతవరకు రాత మంది మన జాతి ఇక మొత్తం కలిసిపోయింది. గోదావరిలో కలిసిపోయింది. కొండరెడ్డి జాతి, కోయ జాతి, ఆడు చెంచు కూడా కలిసిపోయి అందరు కలిసిపోయింది అనుకోవచ్చు. ఇక మిగిలిన అందరూ బతకొచ్చు, హాయి బతకొచ్చు కదా. అభివృద్ధి చెంది బతకొచ్చు అందరూ. పార్టీలు కూడా మంచిగా రాజ్యం. అయితే మీలోను 2 రకాలు ఉన్నాయి. ఇవి తినారు ఇందాక నేను చెప్పింది. కొంతమంది తింటారు, కొంతమంది తినారు. కొంతమంది అట్లా 2 రకాలు. ఆదిలక్ష్మి అంటే మొదలు కదా. మా అమ్మ పేరు చెప్పిన ఆదిలక్ష్మి, ఆది పరాశక్తి అంటే మొదలు అన్నట్టు. ఆది అంటే ఆదివాసి అంటే ఫస్ట్ పుట్టినటువంటి మూలవాసి మనం, ఆదిమ జాతి మనం. అందుకనే ఆదివాసి అంటాం. వెనక వచ్చినాడు ఏంటంటే లంబడోళ్ళు వెనక వచ్చేసి మనం మొత్తం దోసుకొని పోతుంటే ఉద్యోగాలు మన పిల్లలు చదువుకునే వాళ్ళకి ఎవరమ్మా వాళ్ళే కదా. ఎస్టీ నిద్రపోతున్నారు మనోళ్ళు నిద్రపోతుంటే వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళిపోతున్నారు. అదెందుకు పోయేదని, అమ్మాయి టబ్బుగా కూర దొరుకుతుంది అనేసి నిద్రపోతుంటే వాళ్ళు చేసుకొని పోతున్నారు. వాళ్ళకి చూసి మనం నేర్చుకుందామని ఉంటే మనం కూడా పైకి వస్తాం. మనం నిద్రపోతే వాడు దోసుకొని పోతారు. వాస్తవే కదమ్మా. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా మన వాళ్ళంతా పోరాడదాం, చేద్దాము. పాతకాలంలో పోరాటం కదా. మరి భూమి పోరాటాలు పెట్టారండి. ఇక్కడ పోలీస్ క్యాంప్ పెట్టారు. 8,000 నాకు గుర్తు లేదు. అప్పుడు చీరలేరు, మేమే పిల్లలు. అప్పుడు పోరాటాలు నడిచినప్పుడు మురళారెడ్డి తాతయ్య అప్పుడు వాళ్ళందరూ పోరాటం వల్ల కదమ్మా. ఇప్పుడు కుమరం భీము, స్వయం గంగులు, మురళారెడ్డి, తర్వాత బిర్సాముడి పెద్ద పెద్ద వాళ్ళు పోరాటం వల్లనే మనకి హక్కులు ఇచ్చారు అడవిలో బతకండి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మనం నువ్వు అన్నట్టే తినేసి నిద్రపోతాను అందరు. ఇప్పుడు పోతున్నారా కూడా మన తరిమేస్తున్నారు, మన చంపేస్తున్నారు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక 100 రూపాయలు అంత మొగోడే లేదంటారు. బజార్ మీద పారేసుకుంటది. ఎందుకు రేపు పుడతాయని. ఇప్పుడు డబ్బులు పుడతాయి, మడిచిపోతాయి వస్తుందా? డబ్బులు కాకపోతే రేపు సంపాదించుకుంటాం. మడిచి విలువ ఉందా? మడిచి దొరుకుతాడా? చివరికి ఆదిలక్ష్మి ఎప్పుడైతే ఏ రోజుకైనా మనం మారుతాంటావా? మన బతుకులు మారుతాయా? ఏమో మరి మారుతాయో ఏం చేస్తాం మరి. అదే మీరే చూడండి. కటుకూరు పోతున్నాయి. కటుకూరు శివాలయం ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. అందరు శివుడు ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు. మరి శివుడికి పూజ ఎవరు చేయాలి? అసలుకి ప్రభుత్వం చేస్తారు. వచ్చి ఎవరు చేస్తారు చెప్పు? మనుషులందరూ వెళ్ళిపోయినా ఆయన ఎందుకు వస్తారు? రాడు. ఇక
వాళ్ళు పంటల కాలం ఇక్కడికి వస్తున్నారండి, ఆ, పంటలు అయిపోతే అక్కడికి వెళ్తున్నారు. గోదావరికి ఎంతగానో మోస్తారండి సామాన్లు, అవును చేసుకుంటున్నారు. బట్ ఏం కావచ్చు. వెళ్ళిన దాకా మొత్తం పంపించిన దాకా మీరే చేసుకొని తినాలి అంటున్నారు. అదే అదే మన వాళ్ళు ఏమంటున్నారు, ఎంతకు కొంతకు పెట్టుకొని ఎందుకు చేసి. ఇప్పుడు నీళ్లు చూడండి, ఇది పొలాలు వేసారు, మోటార్ లేదు, ఇంజన్లు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేలే అందు గురించే ఎండిపోయేదాన్ని కదా చూసుకుంటుంటాము. మళ్ళీ ఇంకొక పంట వేసుకుందామన్నా వేరే మార్గం లేదు. అది చూడాలి, కష్టాలు ఎప్పుడు చూడాలి, దేవుడే కరుణించాలి మళ్ళీ. అంతేనా అమ్మా? వెళ్ళేస్తాం. వెళ్ళండి.